అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే లేవనెత్తినటువంటి అంశాలు ఉన్నాయో, క్యాస్ట్ సెంటర్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే ప్రతిపాదన చేస్తున్నారో దానికి 100% ఆయన రేవంత్ రెడ్డి మద్దతు చెప్తాను. ఎందుకంటే ఈరోజు దేశంలో అన్ని కులాల వరకు చూసుకుంటే దేశ జనాభా పెరిగింది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటైతే కులగణన చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అనేకటువంటి సభల్లో చెప్పడం జరిగింది. అంటే ఈ కులగణన చేయడం వల్ల ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అదేవిధంగా ఓసీలకు సంబంధించినటువంటి జనాభా ఎంత శాతం ఉందని చెప్పేసి దేశ ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే వాస్తవానికి గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రక్రియ అమలు చేస్తారు. కాబట్టి దేశంలో రోజు రోజు జనాభా పెరిగిపోతుంది. అది బీసీలలో, ఓబీసీలలో పెరిగిపోతుంది, ఎస్సీలు, ఎస్టీలో పెరిగిపోతుంది, ఇతర అన్ని కులాలకు సంబంధించినటువంటి ఒక జనాభా అనేది పెరిగిపోతుంది. కాబట్టి దీనిపైన స్పష్టమైనటువంటి ఒక నివేదిక, స్పష్టమైన గణాంకాలు రావాలంటే ఖచ్చితంగా కులగణన చేపట్టినట్టయితే 100% వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఓబీకి సంబంధించి దేశవ్యాప్తంగా 27% రిజర్వేషన్లు అమలు చేస్తా ఉన్నారు. ఎస్సీలకు, ఎస్టీలకు, అదేవిధంగా ఇతర మైనారిటీలకు అమలు చేస్తా ఉన్నారు. అంటే ఈ కులగణన అదేవి చేయడం వల్ల ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎంత అంటే ఒక కులంలో సమస్య ఎంత వాళ్ళకు జనాభా శాతం, ఆ జనాభా శాతం రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మేము 100% ఆయనకు మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, ఇతర అన్ని రంగాల్లో ఇలా వాళ్ళకి సమాన అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం సంబంధించి. అంటే ఇప్పుడు ప్రీవియస్ గా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, అది స్టూడెంట్స్ కి ఉపయోగపడుతున్నాయా లేదా? ఇప్పుడు స్టూడెంట్స్ కి సంబంధించి ఉపయోగపడుతున్నాయి. కానీ ఇంకా చాలా మందికి దానికి సంబంధించిన ఫలాలు అందలేకపోతున్నారు. అంటే ఈరోజు ఉదాహరణ ఓబీసీలు దాదాపు 50 నుంచి 50% ఓబీసీలు సంబంధించి ఉన్న పరిస్థితి. కానీ వాళ్ళకి 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే 55% ఎక్కడ, 27% ఎక్కడ? అంటే దీనివల్ల ఏంటంటే జనాభా 50% రిజర్వేషన్ అమలు చేస్తే ఖచ్చితంగా అందరికి సమానంగా అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి మేము కూడా ఆలోచన చేస్తా ఉన్నాం సంబంధించి. అంటే బీజేపీ సంబంధించి చెప్తున్నది ఏంటంటే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ అమలు చేస్తామంటారు. మేమేమంటారంటే గతంలో రిజర్వేషన్ అమలు చేయడంతో పాటు నూతనంగా ఈ కులగణన చేయడం వల్ల ఏంటంటే ఇంకా రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చేయాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం. సో అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ వల్ల స్టూడెంట్స్ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? స్టూడెంట్స్ అనేక ఇప్పుడు చదువుకోవడంలో, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా దేశవ్యాప్తంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ సంబంధించి, లేకపోతే వాళ్ళు ఏమైనా చదువుకున్నటువంటి విదేశాల్లో రిజర్వేషన్ వర్తింపజేసే సందర్భాల్లో చాలా మంది నష్టపోతారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఉన్నటువంటి కట్ ఆఫ్ వల్ల వాళ్ళకి ముందుకు చేరుకోలేకపోతున్నారు. సంబంధించి వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ పెంచి ఉన్నట్టే కొంచెం మెజారిటీ అంటే ప్రతిభ గల విద్యార్థులు ముందుకు పోలేకపోతున్నారు. వాళ్ళకి ప్రతిభ ఉన్నది, కానీ కొన్ని రిజర్వేషన్ ప్రాబ్లం ఎక్కడైతే ఒక కట్ ఆఫ్ ఉండడం వల్ల దానివల్ల వాళ్ళు వెనుకబడిపోతున్నారు. అంటే వాళ్ళకున్న జనాభా, ఎందుకంటే జనాభాలో ఉన్న శాతం వల్ల ఇప్పుడు కొంతమంది వేరే ఎస్సీ ఎస్టీ సంబంధించి కొంతమంది తక్కువ ఉండొచ్చు. సంబంధించి వాళ్ళకి సంబంధించి ఒక కొత్తగా ఇప్పుడు ఎస్సీకి సంబంధించి ఒక కొత్త డిమాండ్ నడుస్తుంది. దాదాపు అంటే ఎన్నో సంవత్సరాలు పోరాటం జరుగుతుంది. అంటే ఎస్సీల వర్గీకరణ చేయాలని చెప్పేసి, ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పేసి, అంటే దానివల్ల ఏంటంటే ఆ ఒక సామాజిక వర్గంలో ఉన్నటువంటి అందరికి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒక దానికి డిమాండ్ పెట్టుకుని దాని సంబంధించి పోరాటం చేస్తారు. దాంతోపాటు మిగతా సంబంధించినటువంటి ఓబీసీలు కానీ లేకపోతే ఇతర సంబంధించినటువంటి సామాజిక వర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇట్లా ఎక్కువ శాతం అవకాశాలు కల్పించారు. ఇటువంటి రిజర్వేషన్ అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి అందరూ అనుకుంటు సంబంధించి. సో అంటే ఇప్పుడు మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంది? ఇప్పుడు దేశంలో రాను పూర్తిగా ప్రైవేటీకరణ అయిపోతా ఉన్న సంబంధించి ఈ దేశంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరమే పరిస్థితి ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 2020 పేరు మీద నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చింది. ఈ నూతన జాతీయ విద్యా వల్ల ఏంటంటే కేవలం ఏంటంటే కార్పొరేట్ విద్యా సంస్థలకు లాభం పొందే విధంగా ఉన్న సంబంధించి ఈరోజు పేద విద్యార్థులు చదువుకోవాలంటే అనేక రకమైన విద్యను కొనే పరిస్థితి ఏర్పడదు. దానివల్ల దానిలో అనేక లోపాలు ఉన్నాయి. అంటే గతంలో ఉన్నటువంటి అంటే విద్యారంగంలో ఒక కాషాయీకరణ, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ భావాజాలం, అదేవిధంగా అంటే చిన్నతనంలో ఒక సైంటిఫిక్ అంటే అశాస్త్రీయ సంబంధించినటువంటి ఒక అంశాలు పెట్టి విద్యార్థులు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక శాస్త్రీయపరమైన దృక్పథం ఉండకుండా అశాస్త్రీయంగా అంటే మూఢనమ్మకాలను పెంచి పోసే విధంగా, అంటే ఒక దేవుడిని అంటే అరచేతులు పెట్టి ఎక్కడ చూపిస్తామని చెప్పేసి అంటే ఎటువంటి ఆధారం లేనటువంటి ఒక శాస్త్ర ఆధారం లేని ఒక సబ్జెక్ట్ని అక్కడ పొందుపరచడం, దానివల్ల ఏంటంటే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉన్నది. అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా అంటే పేద విద్యార్థుల కోసము ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ఏనాడిగిలా కృషి చేయలేదు. కేవలం మన కార్పొరేటివ్ శక్తుల కోసం, లేకపోతే విద్యను ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ శక్తులకు అప్పగించేదాన్ని కొంతమంది వ్యక్తుల చేతుల్లో విద్యను పెట్టి వాళ్ళు వ్యాపారం చేసుకుని వాళ్ళు లబ్ధి పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది తప్ప వాస్తవానికి ఈ దేశంలో ఉన్నటువంటి
70-80% ఉన్నటువంటి పేద విద్యార్థులకు సంబంధించిన ఉన్నత చదువుకోవడానికి అవకాశాలు లేకుండా చేస్తా ఉన్నది. ఉదాహరణకి ఈరోజు మౌలానా అబ్దుల్ కలాం పేరుతో వచ్చిన మైనారిటీలకు ఇచ్చే స్కాలర్షిప్లు రద్దు చేసి పడేసింది సంబంధించి. అంటే పేద విద్యార్థులకు 8th, 9th స్కూల్లో చదువుకునే వాళ్ళకు స్కాలర్షిప్ రద్దు చేసింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదంటే కేవలము ప్రభుత్వ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించకుండా సమస్యలు ఇంకా ఎక్కువ దానికి జటిలం చేస్తూ సంబంధించి పూర్తిగా ప్రభుత్వ విద్యారంగం ధ్వంసం చేసి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు పెంచి పోషణ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ ప్రయత్నం మానుకోవాలని చెప్పేసి మేము అనేక రకాల పోరాటాలు చేసినాము, అదేవిధంగా అనేక రకాల ఉద్యమించినాం. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం పేద విద్యల పక్షం ఉండకుండా కేవలము ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నటువంటి యాజమాన్యాలకు వాళ్ళకి ఫేవర్గా, అంటే వాళ్ళకు ఉన్నటువంటి కొంచెం వ్యాపారవేత్తలకు కార్పొరేట్ వేత్తలకు వాళ్ళకి సంబంధించినటువంటి లబ్ధి పొందే విద్యా విధానం తీసుకొచ్చిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం సంబంధించి. అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ వల్ల చాలా వరకు స్టూడెంట్స్ నష్టపోతున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉందంటే రిజర్వేషన్ ఎట్లా పెంచమంటారు అని చెప్పి అంటే అన్ని ఒక కులగణన చేయాల్సి. ఇప్పుడు కులగణన అంటే ఇప్పుడు జనాభా ప్రాతిపదిక, అంటే జనాభా సంబంధించిన ఒక సామాజిక వర్గం ఎంత జనాభా ఉందో ఆ జనాభాకి తగ్గట్టుగా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే చేయాల్సింది. ఎందుకంటే దేశంలో రోజు రోజుకి దాదాపు 140 కోట్ల మంది భారతీయులు ఉన్నటువంటి మన భారతదేశంలో ప్రపంచ దేశాలలో రెండవ అతిపెద్ద దేశం అనేది. అంటే ఇంత దేశంలో సంబంధించిన అంటే అందరికి సమాన అవకాశాలు కావాలంటే ప్రభుత్వాలు కూడా రిజర్వేషన్ సంబంధించినటువంటి దాని ఉన్నటువంటి కలిగే నష్టమైంది, లాభమైంది అన్ని విషయాలు ఆలోచన చేసి ఏదేమైనా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు, యువకులకు, అదేవిధంగా ఉద్యోగులకు వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. సో ఇదే విషయం మనతో పాటు ఇంకొకరు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సో మీరేమంటారు ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ గురించి? దేశంలో రోజు రోజుకు మానవాళి సంఖ్య పెరుగుతూ ఉంది. కానీ పెరుగుతున్న మానవాళి సంఖ్య అనుగుణంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ, అదేవిధంగా విద్యార్థి యువకులకు కానీ సంక్షేమ ఫలాలు, ముఖ్యంగా విద్యార్థి యువకులకు విద్యారంగంలో కానీ, అదేవిధంగా యువకులకు ఉపాధి రంగంలో ఇలా ఉపాధి అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతా ఉన్నాయి. ఇలా మేమనేది ఏంటంటే ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కంపెనీలో కూడా రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జనాభా పెరుగుతుంది కానీ ఎక్కడ కూడా ఇలా ఉద్యోగాల అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తలేదు. కానీ ప్రైవేట్లో పెరుగుతుంది. ప్రైవేట్లో కేవలం ఏదో స్కిల్స్ అదే చూస్తున్నారు. కానీ ఇలా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళు, ఇలా రిజర్వేషన్ నుండి కూడా ఉద్యోగం సాధించలేని వాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళకు రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో కులగణన చేస్తామని చెప్పింది. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు కులగణన చేసిన తర్వాత పెడతామన్నారు. దాని సంతోషకరం. కానీ కులగణన అనేటువంటి కేవలం ఎన్నికల కొరకే కాకుండా ఇలా విద్యారంగంలో కానీ యువకులకు ఉపాధి రంగంలో కల్పించడం వల్ల కూడా ఆ రిజర్వేషన్ కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయాణించాలని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ రేవంత్ రెడ్డి గారు పెట్టడం వల్ల స్టూడెంట్స్ కి ఉపయోగం జరుగుతుందని అనుకుంటున్నారా? అంటే సంక్షేమ హాస్టల్ కానీ, అదేవిధంగా అనేక గురుకులాలు కానీ ఇప్పటికే కొన్ని రిజర్వేషన్ల ప్రతిపాదన, ఇలా మెడికల్ కాలేజ్ సీట్లు కానీ అనేక దాంట్లో కొంత రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి దీనివల్ల పెరిగే చాలా మందికి లబ్ధి ఉండే అవకాశం ఉంది. కానీ ఆ యొక్క రిజర్వేషన్ల వల్ల అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి రిజర్వేషన్లు పెంచే క్రమంలో ఆ కళాశాలలో సీట్లను పెంచి పేదలకు మరింత విద్యను కానీ అందిస్తే బాగుంటుంది మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అంటే మీరేమనుకుంటున్నారు ఇక్కడ మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి? అసలు భారతదేశంలో విద్య అనేటువంటి పూర్తిగా ప్రైవేటీకరణ అయిపోయింది. ఇలా విద్య అంటే అంగడి సరిగా చదువు కొనాలన్నా లేదా చదువు కొనిపించాలన్నా అనేటువంటి పరిస్థితిలో ఇలా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు విద్యా సంస్థలకి వెళ్ళి వాపోతా ఉన్నారు. ఇలా ఎల్కేజీ విద్యార్థికి ₹1,00,000 అక్షరాలతో 26 అక్షరాలతో ₹1,00,000 వ్యాపారం చేసి చూసుకుంటా ఉన్నారు. ఇలా ఇండియాలో చూసుకుంటే ఎల్కేజీ ఫీజుల కంటే బీటెక్ ఫీజుల కంటే ఎల్కేజీ ఫీజులు అత్యధికంగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఇలా భారతదేశంలో విద్యాన్ని అదేవిధంగా వైద్యాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధీనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పాలక ప్రభుత్వాలు విద్యా వైద్యాన్ని ప్రభుత్వంలో ఆధీనం తీసుకుంటే ఎక్కడ మా ప్రభుత్వాలు పడిపోతున్న భయంతో విద్యను ప్రైవేటీకరణ, ఇలా హాస్పిటల్ ఉన్న వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఇలా దోపిడికి సహకరిస్తూ కార్పొరేట్ శక్తుల నుంచి లక్షలాది కోట్ల రూపాయల కమిషన్లు తీసుకున్న పరిస్థితి ఉన్నది. ఇలా దేశంలో ప్రతి పిల్లవాడు కామన్ విద్యా విధానం, కార్మికుని రిక్షా దొక్కే మనోడైనా, ఇలా ముఖ్యమంత్రి మనోడైనా ఒకే పాఠశాలలో ఒకే గదిలో ఒకే బెంచ్ పై చదువుకునే పరిస్థితి భారతదేశంలో రావాలి. ఆ విధంగా మొన్న నూతనంగా ఎన్నికైనటువంటి బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యను రద్దు చేసి కామన్ విద్యా విధానం కోసం బడ్జెట్లో విద్యారంగ నిధులు అది కేటాయించి ప్రభుత్వ విద్యను పరిరక్షించి ప్రైవేట్ విద్యను పూర్తిగా దేశంలో నిర్వీర్యం చేసే విధంగా దేశంలో పూర్తిగా ప్రైవేట్ విద్య నిషేధించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు రిజర్వేషన్స్ అనేవి ఎలా ఉంటే స్టూడెంట్స్ కి లాభం అని మీరు అనుకుంటున్నారు? దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఏకపక్షంగా రిజర్వేషన్లపై నిర్ణయాలు తీసుకోకుండా దేశంలో ఉన్నటువంటి మేధావులతో, అదేవిధంగా అనేక మంది ప్రొఫెసర్లతో, విద్యావంతులతో రిజర్వేషన్ల మీద చర్చించి అన్ని కులాల వారితో కూడా చర్చించి రిజర్వేషన్ల ప్రభుత్వం ఒంటెద్దు పోకలతో పోకుండా అన్ని వర్గాలకు సమగ్రంగా న్యాయం జరిగే విధంగా, ఉదాహరణకు దేశంలో ఏబిసిడి అనేటువంటి 4 వర్గాలు ఉంటే ఏబిసిడిలో ఏ వర్గం ఎక్కువ ఉంది, ఎవరికి రిజర్వేషన్ల ఫలాలు ఎక్కువ అంతే బాగుంటున్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడి ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలతోటి మేము ఏకీభవిస్తాం, రిజర్వేషన్లు అనేవి అందరికీ లాభం పొందేలా ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నారు.
కెమెరామెన్ వంశీతో శ్రావణి, RTV హైదరాబాద్. JEE అడ్వాన్స్డ్ 2024 ఫలితాల్లో రెజొనెన్స్ విజయ భేరి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 31, 53, 63 లాంటి టాప్ ర్యాంకులతో పాటు కేవలం రెజొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్ నుండి 180 మందికి పైగా విద్యార్థులు IIT సీట్ సాధించడం గర్వకారణం. మా హైదరాబాద్ క్యాంపస్ లో JEE లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.